కాక్రోచ్ జనతా పార్టీ హెడ్ అభిజిత్ ఇండియాకి వస్తున్నాడు వచ్చే నెల. నేను ఒక నెలలో వచ్చేస్తున్నాను అన్నాడు. వస్తే ఈ ఎన్నికల మీద టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ జెన్జీ ఇతన్ని వెనక్కి తగ్గితే ఖబర్దార్ అంటున్నారు. ఇతను ఖచ్చితంగా ముందుకే వెళ్ళాలి. ఇది వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అతనికి పొలిటికల్ అనాలిసిస్, పొలిటికల్ అరంగేట్రం ఎలా చేయాలో బాగా తెలుసు. హీ హ్యాస్ అన్ ఐడియా, ఎలా ఫామ్ చేయాలి పార్టీని, ఎలా గెలిపించుకోవచ్చు అన్న ఐడియాకి ఆల్రెడీ ఇప్పుడు ప్లాట్ఫామ్ చాలా క్లియర్గా, అంటే వారం రోజుల్లో ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ జరిగేది సోషల్ మీడియా వల్ల. సో సడన్గా సోషల్ మీడియా మీద హై ఇంపార్టెన్స్ మొదలుపెట్టింది బీజేపీ. ఇది కాకుండా కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీక్ పాయింట్, అంటే ఇది కొడితే కనుక లిటరలీ ప్రజలు అమ్మో మా పార్టీని ఏదో చేస్తున్నారు అన్న సందర్భం ఒకటి ఎరేజ్ అయింది. మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి, టెలిఫోన్ నెంబర్తో సహా వాళ్ళు క్లియర్గా పెట్టేశాడు అతను. హాయ్ సున్ पैसे मिलेगा तुझे ये अकाउंट बंद कर दे वरना बीजेपी में आ वरना अमेरिका में भी मारवा देंगे तुझे. నాకు హిందీ అంత రాదు, సో కైండ్లీ అడ్జస్ట్. అభి తో తుమారా నెంబర్ మిలా హై తెరా ఘర్ మిల్నే మే డర్ నహీ హై. దాని తర్వాత ఇతన్ని ఇలా బెదిరించి నేను అక్కడున్నా కూడా చంపేస్తాము, ఇక్కడున్న మీ పేరెంట్స్కి థ్రెట్ అని చెప్తే ఓపెన్గా పెట్టేశాడు ఇతను. పెట్టేసిన దెబ్బకి ఏమైపోయింది, కాక్రోచ్ జనతా పార్టీ మీద బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఏమో అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తే లేదు, జస్ట్ బీజేపీ పేరు వాడేది దాంట్లో అంతే.